రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వసతి దీవెన డబ్బులు పెండింగ్లో ఉన్నాయి, తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కోసిగి మండలం తహసీల్దార్ కార్యాలయం నందు నిరసన వ్యక్తం చేసి సీనియర్ అసిస్టెంట్ తిక్కస్వామి గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ ఈరేష్ గారు మాట్లాడుతూ విద్యార్థులకు కోర్సులు అయిపోయినప్పటికీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా కళాశాల యాజమాన్యులు విద్యార్థులతో ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని విద్యార్థులకు తెలియజేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక సర్టిఫికెట్లు తీసుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి అంజీ, మండల అధ్యక్షుడు దివాకర్, కిషోర్, లక్ష్మణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఈరేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితిలో భాగంగానే కోసిగి మండలం ఎంఆర్ఓ కార్యాలయంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే విద్యార్థులకు అందాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి. కళాశాలలో విద్యార్థుల దగ్గర ఫీజులు కడితేనే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అలాంటి కళాశాలలపై చర్యలు తీసుకోవాలా. ఫీజులతో సంబంధం లేకుండా విద్యార్థుల్ని ఎగ్జామ్స్కి అలౌ చేయాలి. అదేవిధంగా ఏవైతే 3,580 కోట్లు పెండింగ్లో ఉన్నాయో తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ 3,580 కోట్ల రూపాయలు పక్కాలో ఉంది. దానివల్ల ఏమవుతుందంటే విద్యార్థులకు కళాశాలలో కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ కోసం వెళ్తే ఫీజులు కడితేనే మీకు సర్టిఫికేట్లు ఇస్తాము, లేకపోతే లేదని చెప్పేసి కళాశాల యాజమాన్యం చెప్తుంది సార్. అందులో భాగంగానే మళ్ళీ ఫస్ట్లో జాయిన్ అయిన వాళ్ళతో ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం లేదు సార్. ఫీజులు కడితేనే ఫీజులు కట్టించుకొని మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము, లేకపోతే లేదని చెప్పేసి కళాశాల యజమాని కరాఖండిగా చెప్పేస్తున్నాయి సార్. కాబట్టి తక్షణమే ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఫీజులు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర సమితి పిలుపులో భాగంగానే మనం ఇక్కడికి వచ్చినాం సార్. దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే విడుదల చేసే చర్యలు తీసుకోవాలని చెప్పి